హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెంపుల్కి ఏంటంటే కాలభైరవ స్వామి టెంపుల్ మార్నింగ్ విగ్రహం ఈ కార్తీక మాసంలో వచ్చే అష్టమి కాలభైరవ అష్టమి అంటారు. అలాగే కాలభైరవ స్వామి జన్మదినం కాలభైరవ స్వామి శివుని యొక్క అంశం. మేము గుడి లోపలికి వెళ్ళేసరికి విగ్రహాలు చాలా బాగుంటాయి. లోపల అలంకరణ ప్రతిదీ ఇక్కడ కాలభైరవ స్వామి యొక్క బొమ్మను గీశారు. వినాయకుని విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, శివుని విగ్రహం, అమ్మవారి విగ్రహం, చాలా విగ్రహాలతోటి గుడి చాలా బాగుంది. శివుని చాలా ప్రేమ, చాలా అంటే చాలా అలాగే కాలభైరవ స్వామి ప్రతిలాగా భైరవ స్వామి రోజు నుంచి జరుగుతున్న ఇక్కడ నా పాటికి నేను వీడియో తీసుకుంటూ వెళ్ళి దర్శించుకున్నాను. నన్ను వదిలేసి నేను ఒక దాని ఉన్నాను కూడా పట్టించుకుంటలేదు. వాళ్ళే వెళ్ళిపోతారు. వీడియో తీసుకుంటూ మెల్లగా వస్తున్నాను. నన్ను వదిలేసి అమ్మ మనవరాలు ఇద్దరు ముందుకు వెళ్ళిపోయారు. గంట కొడితే నేను కూడా గంట కొడతాను అమ్మమ్మ అని చెప్పి ఫోటో పెడుతున్నారు ఇద్దరు. అమ్మమ్మ భార్గవి టెంపుల్కి వెళ్ళడం చాలా అంటే గంట అందట్లేదని మమ్మీ ఎత్తుకొని గంట కొట్టిస్తుంది ఆయనది. అట్లాగే లోపలికి వెళ్ళేసరికి హారతి టైం అయింది. అందుకే చాలా అప్పుడే హారతి వేసరికి హారతి టైంకే పోయినాము. ఇక్కడ అమ్మ మనవరాలు కలిసి గంట కొడుతున్నారు. ఆయన రెండు కళ్ళు చాలా బాగా అనిపించింది. హారతి టైంకి వెళ్ళనిపించింది. అలా కాలభైరవాలు వస్తుంటే చాలా బాగుంది. దయాలు ఆందోళనలు రుద్రాక్షలు అలాగే కపాక్షలు అలాగే కపాలతో పెద్ద కళ్ళు చాలా బాగుంది. అలా హారతి టైంకి చాలా సార్లు వీడియోస్ కూడా పోస్ట్ చేశారు. చాలా సార్లు టెంపుల్కి వెళ్ళాము. అలాగే ఈ టెంపుల్కి కూడా పొలిటికల్ గార్డెన్ కూడా టెంపుల్ పొలిటికల్ గార్డెన్ టెంపుల్ కూడా ఈ మధ్య పేరు కూడా ఈ మధ్య ఈ టెంపుల్కి చాలా కూడా పొలిటికల్ గార్డ్ అని కూడా చాలా నేమ్ వచ్చింది. చాలామంది పొలిటికల్ లీడర్స్ రావడం వల్ల